ఫుల్ నిద్ర వచ్చింది నాకైతే సినిమాలో. ఇంకా కష్టపడి కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చాను నిజం చెప్పాలంటే. అట్ట తిరగడమే సరిపోయిందా మనకి. నేను చెప్పా కరెక్ట్గా నిలుచుకుంటాను కొత్త వెళ్ళిపోతా అంట. మన సీట్ అని చెప్పిన గమ్ము కూర్చొని దర్జాగా అదే దర్జాగా అది కానీ ట్రై చేయలేదు కదా ఎప్పుడు పాప వేసి. కేఎఫ్సీ కంటే సూపర్ ఉంటుంది మామ. నీ నోటితో చెప్పిస్తా చూడు కావాలంటే. ఇచ్చి మామూలు కాదు అసలు. హే గైస్, గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. ప్రెసెంట్ అయితే ఈ రోడ్ తమిళనాడులో ఉన్నాం మామ. లాస్ట్ 3 వీడియోస్ మేము ఇక్కడ నుంచి స్టార్ట్ చేసాం అనమాట. సో ఇప్పుడు టైం వచ్చి 8:50 అవుతుంది. త్వరగా లేసాము అండ్ ఈ రోజు రిటర్న్ అవుతున్నాం అనమాట. ఇక్కడికి వచ్చిన పని అయితే కంప్లీట్ అయిపోయింది. 3 రోజులు సైట్కి వెళ్ళాము అండ్ 3 రోజులు 3 సైట్లు కంప్లీట్ చేసేసాం అనమాట. అండ్ ఈ రోజు రిటర్న్ అవుతున్నాం కోయంబత్తూర్కి. సో ఈ రోజు పెద్ది మూవీకి వెళ్తున్నాం అనమాట. చాలా రోజులు అయిపోయింది రిలీజ్ అయ్యి. ఈ రోడ్ లో ఉండడం వల్ల మేము చూడలేకపోయాము. సో ఈ రోడ్ నుంచి కోయంబత్తూర్కి వెళ్ళడానికి మన ట్రైన్ కూడా బుక్ అయిపోయింది అనమాట. నాన్ AC సీటర్లు బుక్ చేశారు. 150 రూపాయలు అంత టికెట్ అంతే ఇద్దరికి కలిపి. ఎందుకంటే 1.5 అవరే కాబట్టి. వీడియో మాత్రం నా స్టోరీ చూసేయండి. అలానే నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా? చలో ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. 2 గ్రౌండ్ ఫ్లోర్ లోనే ఉన్నాయి. ఇది వస్తుంది, చూద్దాం. అద్భుతం, ఫంటాస్టిక్. ఎలా మామూలు చెప్పి 6 cents. లాస్ట్ టైం ఈ రెస్టారెంట్ లో మామ మళ్ళీ ప్యాన్ కేక్స్ అండ్ కట్ ఫ్రూట్స్, ఒక ఇడ్లీ పొడి, చట్నీ అనమాట. కంబు కంజి అంట మామ దీన్ని తమిళ్లో. తెలుగులో ఏమంటారు తెలీదు. ఏంది అది ఏమనిపిస్తుంది? జొన్నలా అదే అనుకుంటా. రోజుకో వెరైటీ రహరి ఇక్కడ. నిన్నున్నది ఈ రోజు ఉండదు కదా. మళ్ళీ క్రిస్పీగా చల్లగా అయిపోయినా కానీ క్రిస్పీగా ఉంది. అదే కాఫీ తాగకపోతే రోజు స్టార్ట్ అవ్వదు హరికే. అదే కోల్డ్ కాఫీ ఎంత పెద్ద వచ్చింది చూడండి. సో మనం బ్రేక్ఫాస్ట్ చేసి అండ్ ఆల్సో ప్యాకింగ్ కూడా చేసుకున్నాం అనమాట. అలానే ట్యాక్సీ కూడా బుక్ చేసుకున్నాము. ఈ బ్యూటిఫుల్ రూమ్ ని చెక్అవుట్ చేసే టైం అయితే వచ్చేసింది. ఇప్పుడే వెళ్ళే ముందు ఇక్కడ ఉండే మిల్క్ పౌడర్లు అన్ని బ్యాగులు పెట్టేసాయి అనమాట. నీకు కావాలా? చాలా అది నాకు. వచ్చేసాం మా రైల్వే స్టేషన్కి. ఈ రోడ్డు ఇంకా 10 నిమిషాలు ఉందన్నమాట మనకి. త్వరగా వెళ్ళాలి. ఎస్కలేటర్ ఉందంటే హ్యాపీరా మనకి కదా. ఎదురు కనిపించే ట్రైన్ వచ్చి కోయంబత్తూర్ నుంచి స్టార్ట్ అయింది మా. జైపూర్ వరకు వెళ్ళద్దు అనమాట. అంటే రాజస్థాన్. చాలా లాంగ్ ట్రైన్. నాకు తెలిసి ఈజీగా 2-3 రోజులు పట్టదు ఈ ట్రైన్. చిన్న ట్రైన్ చూడండి. అంటే 10 బోగీలు 12 బోగీలు ఈ నుంచి ఆడ వరకు ఉంది అంతే. దగ్గరికి వెళ్ళేది తిరుచిరాపల్లికి వెళ్తుంది. 1, 2, 3, 4, 9 బోగీలు అంతే. 9 ఉన్నాయి. అన్ని జనరలే కదా. టీవీలో కోచ్ పొజిషన్ మాత్రం వేయట్లేదు మామ. అన్ని యాడ్లు మాత్రం వేస్తా ఉన్నారు. ఇక్కడ కూడా కోచ్ పొజిషన్ చెప్పేవి ఏం లేవు. మరి ఎట్లా పోతాం హరి అప్పుడు? ఈ ప్లాట్ఫామ్ వస్తుంది. ఇట్లా సెట్ ఇది ఏడన్నా ఇట్టాలా ఇట్లా సెట్ అలా పెరిగడమే. ఈ రోజు మనం జర్నీ చేయబోయే ట్రైన్ వచ్చి 16377 ఎర్నాకుళం జంక్షన్ సూపర్ ఫాస్ట్ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ అనమాట. ఈ ట్రైన్ వచ్చి బెంగళూరులో స్టార్ట్ అయ్యి కేరళలో ఎర్నాకుళంలో అయితే ఎండ్ అయిపోద్ది అనమాట. ఎర్నాకుళం అంటే కొచ్చి. సో మనం అంత దూరం పోవట్లేదు. మధ్యలో కోయంబత్తూర్లో దిగేస్తాము. చాలా షార్ట్ జర్నీ అయితే ఉండబోతుంది అనమాట. జస్ట్ 1.5 అవర్ జర్నీ అంతే. ఇప్పుడు వచ్చింది మా మన ట్రైన్. D3 ఎక్కడ ఉంది ఎదుర్కోవాలన్నమాట. ఇప్పుడు అసలు నెంబర్ ప్లేట్లే లేవు పైన. ఎక్కడ పోవాలో ఏంటో. 16377 అట్ట తిరగడమే సరిపోయిందా మనకి. నేను చెప్పా కరెక్ట్గా నిలుచుకుంటాను కొత్త వెళ్ళిపోతా అంట. ఇప్పుడు ఎక్కేసాం మామ. D3లో నాన్ AC చూడండి ఎలా ఉందో. ఆ పైన పెట్టిన లగేజ్లు ఒకటి అక్కడ పెట్టాను కింద. హరి నీ సీట్లు తప్ప అన్ని దగ్గర కూర్చున్నారు నువ్వు. అదే మన సీట్ అని చెప్పిన గమ్ము కూర్చొని దర్జాగా అదే దర్జాగా అది కానీ. ఇప్పుడే స్టార్ట్ అయింది మామ ఈ రోడ్ నుంచి. మళ్ళీ ఎప్పుడు వస్తామన్నా కూడా తెలియదు ఈ రోడ్కి. హరి చూడండి ఆడ కూర్చోన్నాడు పాపం. వాడు సీట్ ఎత్తేసి ఇంకో ఆయన కూర్చునేసాడు అనమాట. జస్ట్ 1.5 అవర్ జర్నీ కాబట్టి మేము కూడా పెద్ద అడగలేదు అనమాట. అందుకని ఆయన ఎక్స్చేంజ్ చేసుకున్న సీట్ లో మేము హరి కూర్చున్నాడు. ఈ డోర్ విడ్త్ కూడా చూసారా చాలా పెద్ద ఉంది. నార్మల్ గా స్లీపర్స్ లో అయితే ఇంత విడ్త్ ఉండదు, కొంచెం తక్కువ ఉంటది. ఇక్కడ వరకు ఉంటది. అరే కనీసం ఈ బాక్స్ ఓపెన్ చేయకుండానే తీసుకెళ్తున్నారా? అదే ఒకసారి ఛార్జింగ్ పెట్టాను. అసలు ఓపెన్ చేయలేదు, ఛార్జింగ్ ఒకటి పెట్టాను. పోయినసారి 2 నెలలు తిప్పాను. 2 నెలలు పని లేకుండా తిప్పావు. ఆ హోటల్కి ఈ హోటల్కి, ఆ ట్రైన్ లో ఈ ట్రైన్ లో. ఆల్మోస్ట్ వచ్చేసింది మా కోయంబత్తూర్. అసలు ట్రైన్ చూడ మొత్తం ఖాళీగా ఉందన్నమాట. అసలు జనాలే లేరు కదా. దిగేస్తున్నాడు. నాకు తెలిసి కోయంబత్తూర్లో ఎక్కుతారు అనుకుంటా బాగా. ఎందుకంటే ఎర్నాకుళం వరకు వెళ్ళదు కదా. సో అందుకని అందులో ఖాళీగా ఉంది ట్రైన్ మొత్తం. ఇక్కడ ట్యాక్సీ ఎక్కాలంటే కూడా పెద్ద టాస్క్ మా. ట్రాఫిక్ లో ఎక్కువసేపు ట్యాక్సీ కూడా ఆపరు. ఓపిక అయిపోయింది మా నిజంగా. మెయిన్ దీంతో తలనొప్పి అయిపోయింది అసలు. బెటర్ అయినా దీన్నే మళ్ళీ రేపు తీసుకొని పోవాలి. ఇప్పుడు టైం వచ్చి 4:30 అవుతుంది మామ ఈవినింగ్. మన హరిబాబు చూడండి ఏం చేస్తున్నాడు. ఎంతైనా వుడ్లాండ్ లో ఉన్నాడు కదా. ఎంతరా 5:30 కదా. అదే 4:30 సారీ.
4:30 వైపు పెట్టి షూస్ కొన్నాడు, ఫస్ట్ టైం పాలిష్ చేస్తున్నాడు అనమాట. సో ఆ లోపు నేను పాపయాస్లో ఆర్డర్ కూడా పెట్టేశాను, అది కూడా వచ్చేసింది. నువ్వు ట్రై చేయలేదు కదా ఎప్పుడు పాపయాస్? కేఎఫ్సీ కంటే సూపర్ ఉంటుంది మామ, నీ నోటితో చెప్పిస్తా చూడు కావాలంటే. సో ఇదనమాట, నార్మల్గా అయితే 3 బాక్సెస్ వస్తాయి, ఇప్పుడు ఇంత 2 బాక్సెస్ వచ్చాయి. హరి చేత కేఎఫ్సీ కంటే సూపర్ అనిపించాలన్నమాట ఇప్పుడు. సూపర్ అనిపించాలా? అంతే. నిన్నే కదా కేఎఫ్సీ తిన్నాం మనం, అది బాగుంది ఇది బాగుంది. కేఎఫ్సీ కన్నా బాగుంది చెప్పు నీ నోటితో. దేనికంటే అది ఫ్లేవర్ ఉంది బాగా సక్సెస్ఫుల్. ఇది కేఎఫ్సీ. సో ఇప్పుడు నా వంతు, చాలాసార్లు తిన్నాను, ఇది 3వసారి నాకు తెలిసి. హైలైట్ అంతే. చూడండి మా అసలు లొకేషన్ ఎలా ఉంది అసలుకి. ఇక్కడ నుంచి కొండలు భయంకరంగా కనిపిస్తున్నాయి, అండ్ ఆల్సో లైట్గా సన్సెట్ అవుతూ ఉంది ఇప్పుడిప్పుడే. మేమైతే ఇక్కడ బట్టలు ఉతుకుతున్నాం అనమాట. ఇప్పుడు టైం వచ్చి ఆల్మోస్ట్ 6 వస్తుంది. హరి కానీ హరి చేద్దాం సినిమా పోవాలా మళ్ళీ. ఇప్పుడు ఏందనమాట, బట్టలు ఉతికేసి ఆరేసాము. టైం వచ్చి ఆల్మోస్ట్ 7:30 అయిపోయింది, చీకటి పడిపోయింది. మా తమ్ముడు రెడీయా? చలో పోదాం. సో ఇప్పుడే బయలుదేరుతున్నాం మామ, టైం వచ్చి 9:30 అవుతుంది ఇప్పటికే. అండ్ మా షో వచ్చి నైట్ 10 అనమాట, ఇంకా ½ అవర్ ఉంది కరెక్ట్ గా. ఇక్కడ నుంచి 3 కిలోమీటర్స్, ర్యాపిడో 3 కిలోమీటర్స్ బుక్ చేస్తే 150 అలా చూపిస్తుంది అనమాట. సో చూద్దాం ఇంకేం చేద్దాం. బుక్ చేసుకున్న పాపానికి 150 రూపాయలు పెట్టాలి, పోవడానికి 150, మళ్ళీ రావడానికి 150, 200 అడుగుతారు. ఎందుకంటే షో కంప్లీట్ అయ్యేసరికి ఎట్లా కాదన్నా 1 o'clock అట్లా అయిపోద్ది, మిడ్ నైట్. అంతే కదా? అంతే. సో ఇప్పుడే వచ్చాము, ఫన్ సినిమాస్ అనమాట దీని పేరు. కరెక్ట్ 5 minutes ఉంది, ప్రతిసారి ఇట్టే జరుగుతుంది. వచ్చిన దురందర్కి వచ్చాం అనమాట. నేను ఈడు మన బాయ్ అని పాండే బాయ్. ఖాళీ అయిపోయింది హరి మాలంతా. అయ్యా టైం ఎంత అయ్యా? 10 అవుతుంది అయ్యా. అదే అంతా తెలుగు వాళ్ళే మామ, తెలుగు షో కదా. కోయంబత్తూరులో చాలా రేర్ గా వేస్తారు అనమాట తెలుగు షోలు. ఫస్ట్ టైం దురందర్ కూడా హిందీలోనే చూసాం, అందుకని అప్పటికి తెలుగులో రిలీజ్ అవ్వలేదు. తర్వాత రిలీజ్ అయినా కానీ ఇక్కడ కోయంబత్తూరులో అసలు ఒక్క షో కూడా ఆడలేదు అనమాట తెలుగులో. నేనైతే 0 ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని పోతున్నాను, 200 టికెట్. సో అందుకని ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా ట్రైలర్ కూడా చూడకుండా వెళ్తున్నాను అనమాట. చూద్దాం మనకి ఎలా అనిపిస్తుందో. రివ్యూస్ అయితే చాలా ఘోరంగా చెప్పారు, అండ్ ఆల్సో చాలా బాగుందని కూడా చెప్పారు అనమాట. నేను వెళ్ళేది రామ్ చరణ్ కోసం. ఇప్పుడు యాక్టింగ్ లేదు, నువ్వు ఆమె జహానవి కపూర్ కోసం వెళ్తాను. అదే కరెక్ట్. చాలా చిన్నగా స్క్రీన్ అమ్మా, చెన్నై లాస్ట్ టైం వచ్చిన ఏ స్క్రీన్ అనమాట. ఎందుకు ఇట్లా ఇంట్రెస్ట్ గా పోయిందా? చూడు 10:05కి స్టార్ట్ షో. ఇప్పుడు టైం ఎంత? కుటుంబాన్ని నాశనం చేస్తూ 10:15 ఇంకా యాడ్ చేస్తున్నారు అట్లుంటే తమిళనాడులో. ఫస్ట్ హాఫ్ బాగుంది, యాక్టింగ్ బాగుంది. రిమైనింగ్ ఏమంత బాగా. అన్నిటికంటే హైలైట్ ఏంటంటే మా వెనకాల ఉండే రోజు అందరు తమిళ వాళ్ళు అనమాట. పాపం వాళ్ళు తమిళ అనుకొని తెలుగు బుక్ చేసుకొని వచ్చేసారు అనమాట. మాకే కొంచెం లైట్ గా బోర్ కొట్టిందంటే ఇంకా వాళ్ళకైతే నిద్రపోయి ఉంటారు నాకు తెలిసి. సో ఫస్ట్ హాఫ్ అయితే పర్లేదు మామ, బాగానే ఉంది. రామ్ చరణ్ యాక్టింగ్ అయితే హైలైట్ అనమాట. సో అదొకటి ప్లస్ పాయింట్ సినిమాకి. ఇప్పుడు వచ్చామా, టైం వచ్చి 1:30 అయింది అనమాట. ఫుల్ నిద్ర వచ్చింది నాకైతే సినిమాలో. ఇంకా కష్టపడి కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చాను నిజం చెప్పాలంటే. ఫస్ట్ హాఫ్ బాగుంది కానీ మరి సెకండ్ హాఫ్ కొద్దిగా లాగ్, అంటే బాగా ఎక్స్ప్లెయిన్ చేయలేవాడు. బోర్ కొట్టింది కదా. ఒక అంకుల్ చూసి పడుకొని నిద్రపోతా ఉన్నాడా? ఓ ఆయన ఇంటర్వ్యూలోనే పడుకుని నిద్రపోతున్నాడు. ఇంటర్వ్యూ ముందు నుంచి నిద్రపోయేదానికి వచ్చాడు వాళ్ళ. ఇంకా వీడియో ఎడిట్ కూడా చేయలేదన్నమాట ఈ రోజుది. ఇప్పటికే టైం వచ్చి 1:30, రూమ్కి వెళ్ళేసరికి 2 అయిపోద్ది. రేపు మార్నింగ్ లేసి ఎడిట్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇంకా అంతే కదా. ఉచ్చి స్టఫ్ ఉన్నాడు రా, ఏమన్నా ఉచ్చి మామూలుడు కాదు అసలు. స్టఫ్ ఉన్నాడు, స్టఫ్ ఉన్నాడు. బాగానే ఉంది ఫస్ట్ హాఫ్. ఇప్పుడు యాక్టింగ్ బాగుంది, ఫస్ట్ హాఫ్ మూవీ బాగుంది. సెకండ్ హాఫ్ కొద్దిగా లాగ్. యాక్టింగ్ ఏదైనా సినిమాలో కాపాడేది ఏదైనా ఉందిరా అంటే అది యాక్టింగ్ అంతే. అసలు హీరోయిన్ ఎందుకు ఉందో అర్థం కాలే నాకైతే. గాలి ఎంత చల్లగా ఉందంటే మామ, నా గుండెంతా పులకరిచ్చేస్తుంది అనమాట నిజం చెప్పాలంటే. టైం వచ్చి 2 అయిపోయింది, ఇంకా రూమ్ బలపోతా ఉన్నాం. సినిమా గురించి చెప్పాలంటే సినిమా చూడకముందు, సినిమా చూసిన తర్వాత పర్లేదు బాగానే ఉంది.
మరి బ్యాడ్గా చెప్తే కొడతారేమో నన్ను. రామ్ చరణ్ యాక్టింగే హైలైట్ అన్నిట్లో, ఇంకా మిగతా అంతేం అనిపించలేదు నిజం చెప్పాలంటే. ఇంకెళ్ళి పడుకొని నిద్రపోదాం, ఇప్పటికే టైం వచ్చి 2 దాటిపోతుంది. ఈ వీడియోలో అంతే అనమాట. ఐ హోప్ ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటాం మళ్ళీ.